మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజున ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటలలో 6వ మాటల గురించి మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క 6వ మాటల గురించి మనం ధ్యానం చేసే సమయంలో మరి దేవుడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఎన్నో మర్మములు, దేవుని యొక్క సత్యంలో దాగి ఉన్నటువంటి ఎన్నో సత్యాలు మనం ఈ రోజున తెలుసుకోవడానికి వాక్యానుసారంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి ఆ యొక్క 6వ మాట ఏమిటో ఒకసారి చదువుకొని ఈ యొక్క మాటను ధ్యానం చేయడానికి ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాము. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఇక్కడ సమాప్తమైనదని అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి 6వ మాటలో సమాప్తము అనే మాటను ఆలోచన చేసినట్లయితే అసలు ఏమిటి సమాప్తమైనది? సమాప్తమును అయినది అని ఎందుకు యేసుక్రీస్తు పలికాడు? యేసుక్రీస్తు వారు పలికినటువంటి సమాప్తమైనది అనే మాటలో ఉన్నటువంటి లోతైనటువంటి లేదా దేవుని యొక్క ఆలోచన రీతిగా లేదా దేవుని యొక్క సిద్ధాంతానికి ఉన్నటువంటి మర్మం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నది. ఆ యొక్క విషయాలను మనం ఈ రోజున వాక్యానుసారంగా మనము చూస్తూ చదువుకొని ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మమును తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాము. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను ఒకసారి ఆలోచన చేయండి. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని మానవ నిర్మాణము లేదా మానవ నిర్మాణం చేసిన తర్వాత మానవుని యొక్క పతనము జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి లేదా యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి అనేక ప్రవచనాలు మన పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉన్నాము. అయితే ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాట సమాప్తమైనది అనే పలుకుటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమిటనగా జగత్తు పునాది వేయబడింది మొదలుకొని మానవుడు పాపం చేస్తున్నటువంటి ఇక పాప ప్రపంచంలో పాప నియమంలో బ్రతుకున్నటువంటి మానవుడు పాపంలో బ్రతుకున్నటువంటి ఇక మానవుని యొక్క పాప నివారణ చేయడానికి ఆదిలోనే ఒకవేళ ఇక కార్యం చేస్తే అనేక సార్లు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సి వచ్చేది, అనేక సార్లు యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందవలసి వచ్చేది అని భక్తుడు చాలా తెలియజేస్తూ మరొక మాట మాట్లాడుతున్నాడు. ఏమిటి అనగా ఈ యొక్క మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనగా యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి జన్మలు అనగా ఒక విధంగా మనం చెప్పాలంటే మన హైందవ ధర్మ ప్రకారం చూసినట్టయితే అవతారములు అంటాం కదా. హైందవ ధర్మ ప్రకారం చూసినట్లయితే అవతారము లేదా అవతార పురుషుడు అన్నటువంటి విధానంలో ఆలోచన చేసినట్లయితే అనేక రీతిగా అనేక రకాలుగా అనేక సమయంలో రావాల్సి వచ్చేది ఈ యొక్క అవతారాలు ఎత్తుకుంటూ అని తెలియజేస్తూ, అలా కాకుండా అవతారాలు ఎత్తుకోకుండా అవతారాలలో ఉన్నటువంటి ఆ విధానం లేకుండా, ఎందుకంటే ఆ అవతారాలు ఇప్పుడు మనిషి పాపం చేస్తే యేసుక్రీస్తు వారు వచ్చి మరణించి వెళ్ళిపోయాడు. మరలా మరొక యుగం వచ్చింది. ఆ యుగంలో మరలా మనుషులు పాపం చేస్తున్నారు, మరలా రావాల్సి వస్తుంది. అసలు ఇలా కాదు అనే దేవుని యొక్క నిర్ణయంలో దాగినటువంటి మర్మమును ఇక్కడ తెలియజేస్తే ఏమంటున్నాడంటే, అయితే ఆయన యుగముల సమాప్తి యందు
యుగముల సమాప్తి యందు తన్ను తానే బలి అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను. చూడండి, ఏమి సమాప్తి అందట? యుగముల సమాప్తి యందు. గమనించిన ప్రియమైన దేవులారా, యుగములను సమాప్తం చేశాడు. మానవులు అనుకుంటున్నట్టుగా అనేక యుగములు అనేక ప్రత్యక్షపరచబడినటువంటి దేవుళ్ళు లేదా దేవతలు నిలబడినటువంటి విధానంలో కాకుండా యుగముల సమాప్తి యందు ప్రత్యక్షపరచబడినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా పాప నివారణ, మానవుని యొక్క పాప నివారణ జరుగుతుంది. జరిగి మానవుడు నీతిమంతుడిగా తీర్చబడటానికి ఈ యొక్క ఒక్కసారే ప్రత్యక్షపరచబడి ఒక్కసారే అర్పించడం వలన పాప నివారణ కొరకు మరి ఈ యొక్క యుగముల సమాప్తి అంటే మరొక యుగము లేదు, ఇంకొక యుగము లేదు, ఇంకొక పురుషుడు రాడు, ఇంకొక యుగ పురుషుడు రాడు, ఇంకొక క్రీస్తు రాడు, ఇంకొక రక్షకుడు రాడు అనే విధంగా ఇక్కడ భక్తులు తెలియజేస్తూ యుగముల సమాప్తి యందు ఆయన ఒక్కసారి ప్రత్యక్షపరచబడ్డాడు, ఒక్కసారి బలి అర్పించబడ్డాడు అని ఇక్కడ లేఖనం తెలియజేసిన ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యుగముల సమాప్తి ఏంటంటే ఇక ఉన్నది ఒకటే యుగము, అదే క్రైస్తవ యుగము. క్రీస్తును అనుసరించేటువంటి వారు క్రైస్తవ యుగంలో ఉంటారు. క్రీస్తులో రక్షింపబడినటువంటి వారు క్రైస్తవ యుగంలో ఉండి దేవుని పరిశుద్ధమైనటువంటి పరలోకము లేదా మోక్షలోకము పరలోకము చేరడానికి అవకాశం ఉన్నదని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా నా ద్వారా తప్ప ఎవరునూ కూడా తండ్రి వద్దకు రాడు అని చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఆయన ద్వారా తప్ప మన పరలోకం వెళ్ళటానికి లేదా మోక్షలోకం వెళ్ళడానికి అవకాశం లేదని గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఇక్కడ లేఖనం తెలియజేసుకునే ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా. ఇంకా చూసినట్లయితే అంటే ఇక్కడ యుగములను సమాప్తం చేశాడు యేసుక్రీస్తు వారు. ఇంకొకటి మరొకటి చూసినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. రెండవదిగా యేసుక్రీస్తు వారు ఏం సమాప్తం చేశారంటే ధర్మశాస్త్రమును అనగా పాత నిబంధనలో మోసే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రమును పాత నిబంధనల నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన కొట్టివేసి సమాప్తం చేశాడు. అంటే అక్కడ చెప్పబడినటువంటి ప్రతిదీ కూడా ఆయన మరణమును మీదకు అనగా తన మీద తన బలియాగం ద్వారా పాప నివారణ చేయటానికి తన మీద వేసుకొని ఈరోజున మన కోసం ఆయన శిక్ష అనుభవించి చివరకు ఆ యొక్క 6వ మాటగా సమాప్తమైనది అని తెలియజేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా. ఇంకా చూస్తే ఇక్కడ ఏమన్నాడు? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ఈ పాప నివారణ చేయటానికి సమాప్తం చేయటానికి యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప త్యాగమును ఇక్కడ భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఇదే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ సందర్భంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా భక్తుడు ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచన రూపంగా ప్రకటించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమని ప్రకటించాడంటే కొట్టువారికి ఆయన వీపును అప్పచెప్పేశాడు. రెండవది వెంట్రుకలు అనగా గడ్డము తీసివేయటానికి పెరిగివేయటానికి ఆయన చెంపలను అప్పచెప్పేశాడు. తర్వాత ఉమ్మివేయి వారికి అవమానపరిచే వారికి ఆయన ముఖము దాచుకోలేదు అని ఇక్కడ లేఖనము ముందుగానే ప్రవచన రూపంగా యెషయా ప్రవక్త ఇక్కడ తెలియజేస్తున్నాడు, ప్రవచించాడు ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా. ఇంకా చూస్తే అదేవిధంగా అది ఇక్కడ కార్యరూపం దాల్చి నిజముగా ఇక్కడ ప్రత్యక్ష రూపంగా నిర్ధారణ జరుగుతున్నది. నిజముగా లేదా అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా చూస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే యెహోవా ఆ కార్యము సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా
అందులోనే ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేస్తున్నాడు అనగా మానవుని యొక్క పాప నివారణ చేస్తూ ఉన్నాడు. ఈ పాప నివారణ చేసే సమయంలో ఇక్కడ సమాప్తము చేస్తున్నాడు. సమాప్తము అనేటువంటి మాట యేసుక్రీస్తు కలుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఇగో యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయుడి అని ఇక్కడ యెహోవా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క సృష్టికి యేసుక్రీస్తు వారు 6వ మాట పలికేటువంటి ఈ సందర్భంలో సమాప్తమైనది అని తెలియజేస్తున్నటువంటి మాట ఉన్నటువంటి అర్థంలో ఈ సృష్టి సంతోషముతో ఆనందముతో మానవుని యొక్క పాప నివారణ జరుగుతున్నదని సంతోషంతో ఇక్కడ మీరు ఏం చేయమంటున్నాడు, అక్కడ ఆర్భాటము చేయుడి అంటున్నాడు. తర్వాత సంగీత నాదము చేయుడి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో చేయనటువంటి కార్యం ఇక్కడ యేసుక్రీస్తు తెలియజేస్తూ ఇక్కడ చేస్తున్నాడు. మానవ పాప పరిహారార్థమే తన భుజ స్కంధాలపై తన రక్తమును కాచుతూ తన ప్రాణమును పెట్టుతూ శిలువ ఆ యొక్క శిక్షను అనుభవిస్తూ ఈ రోజున మానవుని యొక్క పాపమును నివారణ చేస్తూ ఉన్నాడని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నివారణ సమాప్తము చేస్తున్నాడు. పాపము లేకుండా పాపమునికై శిక్ష వేస్తున్నాడని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. మరొక వాక్యం చూసినట్లయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే మరొక విషయము ఒక లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చెందించబడుతున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. చూడండి ప్రేమ దేవులాగా, యేసుక్రీస్తు వారు అప్పటికో రాత్రి ఒక విందు చేశాడు. ఆ విందే మనం ఈ రోజున ప్రతి ఆదివారం కూడా ఆయన బల్లను ఆచరిస్తూ ఉంటాము. కాబట్టి ప్రేమ దేవుడు ఆలోచన చేయండి. ఈ యొక్క భోజనం చేసే సమయంలో, ఈ యొక్క క్రియ చేసే సమయంలో యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే, నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అనగా పాత నిబంధనను ఆయన తీసివేశాడు, కొట్టివేశాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవచనరూపంగా ఉండాలని ప్రతిదీ కూడా నెరవేర్చి కొట్టివేశాడు. పాత నిబంధన ఈరోజు ముసుగుగానే ఉన్నది. కాబట్టి ఆ యొక్క క్రొత్త నిబంధన చేస్తున్నటువంటి విధానంలో క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా మనం జీవించినప్పుడు పాపము లేని వారంగా నివారణ చేస్తున్నాడు. అందుకే ఆ క్రొత్త నిబంధన చట్టమును ఇస్తున్నాడు యేసుక్రీస్తు వారు. నీతిమంతులుగా కావాలని క్రొత్త నిబంధన చట్టం చేస్తున్నాడు. పాత దానిని సమాప్తం చేస్తూ ఉన్నాడు. ఒక విధంగా పాత నిబంధన ధర్మశాస్త్రమును సమాప్తం చేసి ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధనను ధర్మశాస్త్రము కూడా సమాప్తం చేసి ఉన్నాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టి వేయబడినని వారికి తేట పరచబడక ఆ ముసుగే నిలిచిన్నది. ఇక్కడ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రేమ దేవులారా, వారి మనసును అనగా ఇశ్రాయేలీలు, ఆ యొక్క యోధా జాతి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికీ కూడా పాత నిబంధన గ్రంథమును, పాత నిబంధన చట్టము, ధర్మశాస్త్రమును ఆశ్రయించేటట్టు వారిగా ఉన్నారు ఈ రోజు వరకు కూడా. అయితే దేవుని యొక్క వాక్యం ఏమో తెలియజేస్తుందంటే, వారి మనసులు కఠినములాయను. ఎందుకు కఠినములాయనంటే, వారు ఎవరి రాక కొరకు ఎదురు చూశారో, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వచ్చి మాకు రక్షణ కలుగజేస్తాడు, మమ్మల్ని పరిపాలన చేస్తాడు అనేటువంటి విధంగా నిరీక్షణతో ఎదురు చూశారో, ఆ నిరీక్షణ ఆల్రెడీ ఆయన వచ్చాడని, పాప నివారణ చేశాడని, రాజాతురాజుగా ఆయన ఉన్నాడనే విషయం వారికి గ్రహింపు లేదు, అట్టి ఆలోచన వారికి లేదు. కాబట్టి అందుకే వారి మనసులు కఠినములు ఆయన గనుక అంటున్నాడు. పాత నిబంధన చదువుకున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టి వేయబడినని వారికి తేటపరచబడక వారికి తెలియలేదు. ఇశ్రాయేలీయులకి తెలియపరచబడలేదు. తెలియపరచబడక అంటే ఏంటి, వారు ఒకళ్ళు చెప్పినా కానీ వాళ్ళు ఇది మేము నమ్మము అనే స్థితిలో ఉన్నారు.
తెలియపరచబడలేదు. ఇప్పటికీ కూడా వారికి యేసుక్రీస్తు వారు వచ్చాడు, మెస్సియా జన్మించాడు, మానవ పాపము నివారణకై ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఈరోజు రాజాతిరాజుగా ఉన్నాడు అనే విషయం వారికి అర్థం కావటం లేదు. అందుకే వారి మనసులు కఠినంలో ఆయన కనుక పాత నిబంధన చదువుకున్నప్పుడు అది క్రీస్తుని కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచినది, ముసుగుగానే ఉన్నది. అంటే వాస్తవంగా ఎందుకంటే ఆ పాత నిబంధన ధర్మశాస్త్రము ఏదైతే ఉన్నదో వారు ఆశ్రయించే విధానము అది వారికి ముసుగుగానే ఉన్నది. ఆ ముసుగు తీసి చూస్తే క్రీస్తు కనబడాలి. వారికి కనబడినప్పుడు వారికి స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చినప్పుడు క్రీస్తుని రక్షకుడుగా ఆ ప్రజలందరూ ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ముసుగు తీసుకోకపోతే వారికి తెలుసుకోవడానికి అవకాశం లేదు ప్రేమ దేవులాగా. అందుకే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 36వ వచనంలో అంటున్నాడు, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను అన్నాడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 36వ వచనంలో. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. చూడండి ప్రేమ దేవులారా, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవటం లేదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనము ఏం గ్రహించుకోవాలంటే యేసుక్రీస్తు వారు 6వ మాటకి సమాప్తమైనది అనే మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఇటు పాత నిబంధన ధర్మశాస్త్రము కొట్టివేయబడి సమాప్తం చేయబడినదని గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నామని ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇంకా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం కూడా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రీతిగా వ్రాయబడి ఉన్నది, ఆయన క్రొత్త నిబంధనను చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతకలి ఉడికిపోవునో అది అదృష్టం ఒకటికి సిద్ధంగా ఉన్నది. చూడండి ప్రేమ దేవుతారా, ఇక్కడ ఏమన్నాడు, ఆయన క్రొత్త నిబంధనలు చెప్పుడు చేత పాతదిగా చేశాడు. చూడండి, మొదటి దాన్ని పాతదిగా చేస్తున్నాడు, ఏది పాతకెళ్ళి ఉడికిపోవును అది అదృశ్యం ఒకటికి సిద్ధంగా ఉన్నది. అనగా పాత నిబంధన సిద్ధాంతము పాత నిబంధన విధానం అంతా ఏమంటే అదృశ్యం అవటానికి కనపడకుండా పోయేయడానికి సిద్ధంగా ఉన్నదని ఇక్కడ లేఖనం తెలియజేసింది. అప్పుడు కనపడకుండా పోయేదాన్ని దాని గురించి ఆచరిస్తే ఏం ప్రయోజనము? కనబడి నిత్యము స్థిరంగా నిలిచేటువంటి నిబంధన ఏదో తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలుకి ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగములకు అలాగే యావత్ భూప్రపంచాలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నదని లేఖనం తెలియజేస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నానని చెప్తున్నాడు, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచబడుటకు మొదటి దానిని కొట్టివేసినాడు. అనగా కొత్త నిబంధన స్థిరపరచబడింది, మొదటిది కొట్టివేయబడింది. అందుకే ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుతున్నవి. అనగా ఈ ధర్మశాస్త్రంలోను పాత నిబంధన గ్రంథంలోను కీర్తనల గ్రంథంలోను రాబడిన ప్రతిదీ కూడా నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు మరి ఆ చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చేసి సమాప్తం చేసి ఉన్నాడు. మానవుని యొక్క పాపమును కూడా సమాప్తం చేస్తున్నాడని గ్రహించుకోవాలా. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించి సొంత రక్షకుగా అంగీకరిస్తారో వారందరూ కూడా నిత్యం జీవం పొందడానికి అవకాశం ఉన్నదని గ్రహించుకోవాలి. అలాగే ఆయన కొత్త నిబంధన చట్ట ప్రకారం జీవించేటటువంటి వారికే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉన్నదని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని లేఖనం తెలియజేస్తుంది ప్రేమను బిడ్డలారా. అందుకే ఇక్కడ ఆ రెండవ దాన్ని స్థిరపరచబడింది, అనగా కొత్త నిబంధన స్థిరపరచబడినటువంటి నిబంధనని తెలుసుకోవాల్సిన వారం ఆయన ఉన్నాము. ఇంకా మరొక వాక్యం మనం చూసినట్లయితే ప్రేమను దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, ఇదియుగాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యంగా యాజక ధర్మము సహా మార్చబడును. చూడండి ప్రేమ దేవులారా, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నట్టు, యాజకులు మార్చబడిన యెడల యాజక ధర్మం కూడా మార్చబడుతుంది. ఇంతకీ యాజకులు ఎప్పుడు మార్చబడ్డారు? పాత నిబంధన గ్రంథంలో యాజకత్వము లేవి గోత్రములకు ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. కానీ ఇక్కడ కొత్త నిబంధన చట్ట ప్రకారంగా యాజకత్వం మార్చబడింది అంటున్నాడు. యాజకత్వం ఎలా మార్చబడింది అంటే, యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో పుట్టాడు అనగా యోధ గోత్రంలో పుట్టాడు. ఇప్పుడు యాజకత్వం మార్చబడింది. యోధ గోత్ర సింహంగా యేసుక్రీస్తు వారు ఇప్పుడు యాజకుడుగా ఉన్నాడు, ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన చట్ట ప్రకారంగా ప్రధాన యాజకుడై ఉంటే
పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యాజక ధర్మము ఏమైపోయిందంట? యాజక ధర్మం సహా మార్చబడిందని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇటు గోత్రములు మార్చబడింది, యాజక ధర్మము మార్చబడింది. కాబట్టి ఆ యాజక ధర్మము సమాప్తం చేయబడినదని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యాజక ధర్మం ఏదైతే ఉందో ఆ యాజక ధర్మం అంతా కూడా మార్చబడింది. ఈరోజున మరొక గోత్రంలో యేసుక్రీస్తు పుట్టాడు. ఆ గోత్రంలో ఉండే కొత్త నిబంధన చట్టము ఇవ్వబడింది, కొత్త నిబంధన ఇవ్వబడింది. ఆ నిబంధనలో ఉన్నటువంటి విధానంలో ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి లేవి యాజకత్వం మార్చబడింది. ఆ లేవి యాజకత్వమునకు సమాప్తం చేసి ఉన్నాడని గ్రహించుకోవాల్సిన వరమైన ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడయ్యను. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఈ యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, ఇంకా బలపరచబడుతూ ఉన్నది. ఈయన ఇంకా యేసుక్రీస్తు వారు నిరంతరము ఉన్నవాడు కనుక, నిరంతరము ఉండేటువంటి వాడు కాబట్టి ఈయన మార్పు లేని యాజకత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇక మార్చడానికి ఈ యొక్క యాజక ధర్మం మార్చడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే ఎవరు చేయలేనటువంటి యాజక పని ఆయన శిలువ మరణము ద్వారా ప్రపంచ మానవాళికి రక్షణ కలుగజేసేటువంటి అర్పణను తనకు తానుగా అర్పించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క యాజకత్వం మార్చడానికి అవకాశం లేదు అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఆ అవకాశం లేనటువంటి యాజకత్వం ఆయన పొంది ఉన్నాడు. ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం ద్వారా గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున అంటున్నాడు. చూడండి ప్రేమ దేవులారా, ఆనాటి ధర్మశాస్త్ర ప్రకారంగా యాజక ధర్మం చొప్పున దేవాలయంలోకి వెళ్ళి అర్పింపడే ఆ విధానం ఏదైతే ఉందో అది మార్చబడింది. కాబట్టి ఇక్కడ పరలోకమునకు వెళ్ళేటటువంటి శ్రేష్టమైనటువంటి మార్గము ఏదైతే ఉందో దేవుని సన్నిధికి అనగా పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా దైవ సన్నిధి అనేది యెరూషలేము దేవాలయంలో ఉండేది. కానీ ఈరోజు అలా కాకుండా యేసుక్రీస్తు వారు మరణము ద్వారా, సమాధి ద్వారా, పునరుద్ధానం ద్వారా ప్రతి ఒక్క మనిషికి డైరెక్ట్గా పరలోకమునికి వెళ్ళటానికి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి అవకాశం కల్పించాడు. కాబట్టి ఆ యొక్క కల్పించే విధానంలో ఆయనే ఒక మార్గమై ఉన్నాడని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. ఏమిటా మార్గము అనగా ఆయన మార్గం ఏర్పాటు చేసినట్టు ఇక ఆ మార్గం ఏంటో చూద్దాం. ఆయన సిద్ధపరిచినటువంటి మార్గం ఏంటో ఒకసారి చూసినట్టు ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా ప్రలోకం వెళ్ళటానికి, తండ్రి వద్దకు వెళ్ళటానికి, మోక్ష మార్గం వెళ్ళటానికి ఆయన ఒక మార్గం ప్రతిష్ఠించాడంట. ఆ మార్గం అనగా నూతనమైనది, జీవము గలది అంట. నూతనమైన చట్టం ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గమైనది. ఆ మార్గము జీవము గలదని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. ఆ యొక్క జీవము గలది అయినటువంటి ఆయన శరీరము తెర ద్వారా, చూడండి, ఆయన శరీరము అనే తెర ద్వారా. ఆయన శరీరము అనగా ఏమిటి? ఆయన సంఘము, క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘము అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ప్రతి ఒక్కరు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. అలా వెళ్ళినప్పుడే ప్రతి ఒక్కరు కూడా పరలోకంకి వెళ్ళటానికి అవకాశం ఉన్నది. ఇది యేసుక్రీస్తు వారు స్వయంగా ప్రతిష్ఠించబడినటువంటి మార్గము. ఈ యొక్క మార్గంలో తెలుసుకున్నటువంటి వారు ఖచ్చితంగా రేపు దిన మోక్ష మార్గం పరలోకంకి వెళ్ళి తండ్రి అయిన సన్నిధిలో ఉండి దేవుని ఆరాధించడానికి అవకాశం ఉందని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఇట్టి అవకాశంలో యేసుక్రీస్తు వారు సమాప్తము అయినది అని ప్రతి దానిని కూడా తండ్రి చిత్తంలో నింపబడిన ప్రతి దానిని కూడా లేదా ధర్మశాస్త్రంలోనూ ప్రవచనాసారంగా ప్రతి దాన్ని కూడా నెరవేర్చి సమాప్తం చేసి ఉన్నాడు. కాబట్టి ఆ సమాప్తమైనదనే మాటలో ప్రతిదీ కూడా
ఆ, మానవుని యొక్క పాపమునకు నివారణ, పాపమునకు సమాప్తం చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రమును సమాప్తం చేసి ఉన్నాడు. లేఖనానుసారం ఉన్నటువంటి ప్రతిదీ కూడా నెరవేర్చేశాడు, సమాప్తం చేసి ఉన్నాడు. తర్వాత దైవ సన్నిధి అనగా యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి, ఆ సన్నిధిని ఈ రోజున యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా పరలోకముకు వెళ్ళటానికి, డైరెక్ట్గా పరలోకంలో ఉండే దైవ సన్నిధిని ఆయన దేవుని ఆరాధించేటువంటి ఒక మార్గముగా ఆయన ఉండి తన శరీరము, తన సంఘము అనేటువంటి ఆ తెర ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దేవుని సన్నిధికి లేదా పరలోకంకి వెళ్ళటానికి ఆ మార్గం ఏర్పాటు చేసేటని లేఖనం తెలిసింది. కాబట్టి ఈ యొక్క మార్గం ద్వారా మనము నడిచినప్పుడు, ఒక మార్గంలో మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని సన్నిధి అనగా పరలోకం ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అంటే అవకాశం ఎవరు కూడా వదులుకోకుండా దేవుడు మరి ఇట్టి విధానాన్ని చక్కగా ఒక క్రమబద్ధకంగా మానవుని యొక్క పాపము మొదటి నుంచి ఉన్న దానిని అనేక మార్లు కాకుండా, అనేక అవతారాలు కాకుండా ఒక్కసారి ఆయన ప్రత్యక్షపరచబడి ఈ లోకానికి రప్పించి మానవునికి పాపమును నివారణ చేసి ప్రతిదాని కూడా సమాప్తం చేసి ఒకే ఒక మార్గమును, ఆయన సంఘము అనేటటువంటి మార్గమును ఏర్పాటు చేసి పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపరిచున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకొని మనము దేవుని యొక్క నూతన పొందిన చట్ట ప్రకారంగా నూతనమైనటువంటి జీవం పొందేటువంటి వారిగా ఆయన శరీరము, ఆయన సంఘం అనే తెర ద్వారా పరలోకం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. అలాగే ప్రాముఖ్యంగా సువార్త దీపము అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా సువార్తను మరి ప్రకటింపడానికి నాకెంతో ఆనందంగా ఉన్నది, సంతోషిస్తున్నాను. ఈ యొక్క సత్య సువార్తను అనేకకు చేరే విధంగా మీ వంతు కృషి చేయాలని కోరుతూ ఒక చిన్న రిపీట్స్ నేను కోరుతున్నాను. ఈ యొక్క ఛానల్ను అనేకము చేరే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దేవుని యొక్క సత్య మాటలు అనేక చేరే విధంగా మీ వంతు కృషి చేయాలని కోరుతూ మీ ఈ యొక్క మనవులు మరి మీరు కూడా అర్థం చేసుకొని మీ వంతు సహకారం అందిస్తారని కోరుతూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనములు.